ఫ్రెండ్స్, లెనోవో తన కొత్త ఫోన్ లెనోవో K6 పవర్ని ఇండియాలో లాంచ్ చేసింది. దీని ప్రైస్ వచ్చేసి 9,999 రూపాయలు, అంటే ₹1 తక్కువ 10,000. సో ఈ ఫోను రెడ్మీ 3S ప్రైమ్ని బీట్ చేస్తుందా? రెడ్మీ 3S ప్రైమ్ ప్లేస్లో మనం ఈ ఫోన్ని ప్రిఫర్ చేయొచ్చా? సో చూసిన ఈ వీడియో మనం దాని గురించి మాట్లాడుకోబోతున్నాం. నా పేరు ప్రసాద్, మీరు చూస్తున్నారు ప్రసాద్ టెక్ ఇన్ తెలుగు. ఫ్రెండ్స్, మనం లెనోవో K6 పవర్ స్పెసిఫికేషన్ చూద్దాం ఫస్ట్. తర్వాత దీన్ని రెడ్మీ 3S ప్రైమ్తో కంపేర్ చేద్దాం. ఇది రెడ్మీ 3S ప్రైమ్ని బీట్ చేయగలదా? సో ఫస్ట్ మనం దీని స్పెక్స్ చూద్దాం. సో ఫస్ట్ డిస్ప్లే విషయానికి వస్తే దీనిలో మీకు 5" ఫుల్ హెచ్డీ డిస్ప్లే లభిస్తుంది. అంటే ఇది 1080p ప్యానల్, 1920x1080 ఇన్ని పిక్సెల్స్ ఉంటాయి. అండ్ పిక్సెల్ పర్ ఇంచ్ వచ్చేసి మీకు 441 ppi. సో చాలా ఎక్కువ ఉన్నాయి మీకు పిక్సెల్ పర్ ఇంచ్. సో స్క్రీన్ చూడడానికి మీకు అద్భుతంగా ఉంటుంది. అండ్ నెక్స్ట్ చూసుకుంటే ఈ డిస్ప్లే మీద వాళ్ళు ఏ ప్రొటెక్షన్ ఇచ్చారో ఏం మెన్షన్ చేయలేదు మనకి. గొరిల్లా గ్లాస్ 3 డ్రాగన్ టైల్ గ్లాసా, లేకపోతే స్క్రాచ్ రెసిస్టెంట్ గ్లాస్ అసలు మనకి ఏం మెన్షన్ చేయలేదు. సో డిస్ప్లే దేంతో ప్రొటెక్ట్ చేస్తారు మనకి ఇన్ఫర్మేషన్ అయితే లేదు. అండ్ ఫ్రెండ్స్, నెక్స్ట్ చూసుకుంటే దీనిలో మీకు 3GB ర్యామ్ లభిస్తుంది, 32GB ఇంటర్నల్ స్టోరేజ్ లభిస్తుంది. అండ్ దీనిలో మీకు హైబ్రిడ్ స్లాట్ లభిస్తుంది. సో ఇక్కడ మళ్ళీ డిసప్పాయింట్ అవ్వాలి మనం. హైబ్రిడ్ స్లాట్ అంటే మళ్ళీ మీరు 2 సిమ్ కార్డులు, ఒక మెమరీ కార్డ్ అయితే మీరు ఫోన్లో వాడలేరు. మూడిట్లో ఒకటి కాంప్రమైజ్ అవ్వాలి. 2 సిమ్ కార్డులు, లేకపోతే ఒక సిమ్ కార్డ్, ఒక మెమరీ కార్డ్. సో దీనిలో మీకు హైబ్రిడ్ స్లాట్ లభిస్తుంది. అండ్ ఇది వోల్టీకి సపోర్ట్ చేస్తుంది. సో మీరు జియో సిమ్ వాడాలనుకుంటే దీనిలో డైరెక్ట్ వోల్టీ సపోర్ట్ చేస్తుంది ఇది. సో వోల్టీ సపోర్టెడ్ ఫోన్ ఇది. ఫ్రెండ్స్, నెక్స్ట్ కెమెరా విషయానికి వస్తే దీనిలో మీకు బ్యాక్ వచ్చేసి 13 మెగాపిక్సెల్ కెమెరా ఉంది, ఫ్రంట్ వచ్చేసి 8 మెగాపిక్సెల్ కెమెరా ఉంది. 2 కెమెరాస్ మీకు సోనీ సెన్సార్స్. అండ్ బ్యాక్ వచ్చేసి ఆటో ఫోకసింగ్ సిస్టమ్ వచ్చేసి మీకు ఫేస్ డిటెక్షన్ ఆటో ఫోకసింగ్ సిస్టమ్. అండ్ స్ట్రేంజ్ ఏంటంటే మనకి ఎక్కడ అపరేచర్ గురించి వాళ్ళు మెన్షన్ చేయలేదు, ఎక్కడా లేవు. ఏ వెబ్సైట్ చూసినా మనకి అపరేచర్ గురించి ఎక్కడా కనపడట్లేదు. సో ఈ కెమెరా అపరేచర్ ఎంతో తెలియదు ఎవరికి. సో ఈ కెమెరా అపరేచర్ తెలియదు కాబట్టి మనకి లో లైట్ ఫోటోగ్రఫీ ఎట్లా ఉంటుందో మనకి చెప్పలేము మనం. కాకపోతే మంచి సెన్సార్సే ఉన్నాయి, సోనీ సెన్సార్స్. సో పర్ఫార్మెన్స్ మాత్రం మనం మంచిగా ఎక్స్పెక్ట్ చేయొచ్చు. ఫ్రెండ్స్, నెక్స్ట్ బ్యాటరీ విషయానికి వస్తే బ్యాటరీ మీకు దీనిలో 4000 mAh బ్యాటరీ లభిస్తుంది. అందుకే దీనికి పేరు కూడా లెనోవో K6 పవర్ అని పెట్టారు. సో 4000 mAh బ్యాటరీ. అండ్ క్విక్ ఛార్జింగ్ సపోర్ట్ అయితే లేదు. మీకు ఛార్జర్ బాక్స్లో వచ్చేది 5V 2A ఛార్జర్. సో ఇక్కడ మీకు క్విక్ ఛార్జింగ్ సపోర్ట్ అయితే లేదు. సో 4000 mAh బ్యాటరీని మీరు ఛార్జ్ చేయడానికి అట్లీస్ట్ 3 hours అయితే టైం అయితే పడుతుంది ఖచ్చితంగా, ఎందుకంటే మీకు ఫాస్ట్ ఛార్జింగ్ సపోర్ట్ లేదు కాబట్టి. ఫ్రెండ్స్, నెక్స్ట్ ప్రాసెసర్ విషయానికి వస్తే దీనిలో మీకు స్నాప్డ్రాగన్ 430 ప్రాసెసర్ లభిస్తుంది. అండ్ ఇది ఆక్టా కోర్ ప్రాసెసర్. అండ్ దీనిలో 8 కోర్స్ ఉంటాయి. 8 కోర్స్ క్లాకింగ్ స్పీడ్ వచ్చేసి సేమ్ 1.4 GHz. అండ్ కోర్స్ వచ్చేసి మీకు ఆర్మ్ కార్టెక్స్ A53. సో 8 కోర్స్ ఆర్మ్ కార్టెక్స్ A53నే. అండ్ 8 కోర్స్ మీకు క్లాకింగ్ స్పీడ్ వచ్చేసి సేమ్ 1.4 GHz. అండ్ జీపీయూ వచ్చేసి మీకు అడ్రినో 505 జీపీయూ. ఫ్రెండ్స్, ఈ ప్రాసెసర్ జీపీయూ సేమ్ మీకు రెడ్మీ 3S ప్రైమ్లో ఏమున్నాయో అదే ప్రాసెసర్, అదే జీపీయూ. సో ఏమీ తేడా అయితే లేదు. ఫ్రెండ్స్, మనం నెక్స్ట్ చూసుకుంటే దీనిలో ఫింగర్ ప్రింట్ సెన్సార్, జైరోస్కోప్ సెన్సార్, కంపాస్ సెన్సార్, యాక్సిలరోమీటర్ సెన్సార్, సో కావాల్సిన సెన్సార్స్ అన్నీ ఉన్నాయి. అండ్ ఫ్రెండ్స్, దీనిలో మీకు డాల్బీ అట్మాస్ మ్యూజిక్ సిస్టమ్ లభిస్తుంది. సో మ్యూజిక్ విషయంలో మాత్రం అద్భుతంగా ఉంటుంది ఈ ఫోన్. అండ్ థియేటర్ మ్యాక్స్ టెక్నాలజీ కూడా ఉంది. సో మీరు VR హెడ్సెట్ని కంప్లీట్గా ఎంజాయ్ చేయొచ్చు. స్క్రీన్ కూడా మీకు 1080p స్క్రీన్ కాబట్టి వీడియోస్ చూడడానికి VR హెడ్సెట్ పెట్టుకొని చాలా అద్భుతంగా ఉంటుంది. సో ఇది మనం ఒక మంచి విషయం అని చెప్పుకోవచ్చు. ఫ్రెండ్స్, ఇది స్పెక్స్ విషయానికి వస్తే అండ్ ఈ ఫోన్ మీకు 9,999 రూపాయలకి ఫ్లిప్కార్ట్లో లభిస్తుంది. సో ఇది ఓపెన్ సేల్లో లభిస్తుంది, ఫ్లాష్ సేల్స్ కావు. ఈ రెడ్మీ 3S ప్రైమ్ లాగా మీరు వెయిట్ చేయాల్సిన అవసరం లేదు. ఇది మీకు డైరెక్ట్ ఓపెన్ సేల్ లభిస్తుంది. ఇది December 6th నుంచి మధ్యాహ్నం 12 గంటలకి సేల్ స్టార్ట్ అవుతుంది. సో December 6వ తారీఖు మధ్యాహ్నం 12 గంటల నుంచి అయితే మీకు ఇవి ఫ్లిప్కార్ట్లో లభిస్తే డైరెక్ట్ మీరు పర్చేస్ చేయొచ్చు. ఫ్రెండ్స్, ఇప్పుడు ఈ ఫోన్ని మనం రెడ్మీ 3S ప్రైమ్తో కంపేర్ చేద్దాం. రెడ్మీ 3S ప్రైమ్తో కంపేర్ చేస్తే ఇది బెటర్ ఫోనా ఒకసారి చూద్దాం. ఫ్రెండ్స్, మనం ఈ ఫోన్ రెడ్మీ 3S ప్రైమ్తో కంపేర్ చేస్తే డిస్ప్లే విషయానికి వస్తే 2 5" డిస్ప్లేసే. కాకపోతే రెడ్మీ 3S ప్రైమ్ వచ్చేసి మీకు 720p ప్యానల్, ఇది వచ్చేసి మీకు 1080p ప్యానల్. సో ఇక్కడ మీకు పిక్సెల్ పర్ ఇంచ్ 294 ఉంటుంది రెడ్మీ 3S ప్రైమ్లో. ఇక్కడ మీకు పిక్సెల్ పర్ ఇంచ్ ఎక్కువ ఉంటుంది, 441 పిక్సెల్ పర్ ఇంచ్. సో డిస్ప్లే విషయానికి వస్తే మీకు రెడ్మీ 3S ప్రైమ్ని లెనోవో K6 పవర్ ఈజీగా బీట్ చేస్తుంది. డిస్ప్లే విషయం మాత్రం సూపర్గా ఉంటుంది లెనోవో K6 పవర్ మీకు. అండ్ నెక్స్ట్ బ్యాటరీ విషయానికి వస్తే మీకు రెడ్మీ 3S ప్రైమ్లో 4100 mAh బ్యాటరీ ఉంటుంది. అండ్ లెనోవో K6 పవర్లో మీకు 4000 mAh బ్యాటరీ ఉంటుంది. సో రెండు ఆల్మోస్ట్ ఈక్వల్, అక్కడ మనం ఏమీ కంపేర్ చేయడానికి లేదు. అండ్ నెక్స్ట్ ప్రాసెసర్ జీపీ విషయానికి వస్తే ఎగ్జాక్ట్ సేమ్ ప్రాసెసర్, సేమ్ జీపీయూ, సేమ్ కోర్స్, సేమ్ క్లాకింగ్ స్పీడ్. సో మీకు ప్రాసెసర్ జీపీయూ మొత్తం యాజ్ ఇట్ ఈజ్ సేమ్.
కాకపోతే ఇక్కడ మీకు గేమర్స్కి కొంచెం డౌట్ నాకు, ఎందుకంటే సేమ్ ప్రాసెసర్ సేమ్ జీపీ ఆల్రెడీ టెస్ట్ చేశారు రెడ్మీ 3S ప్రైమ్ని, చాలా అద్భుతంగా గేమింగ్ పర్ఫార్మెన్స్ చేసింది. కానీ ఇక్కడ మనకి స్క్రీన్ వచ్చేసి 720pనే రెడ్మీ 3S ప్రైమ్లో. ఇక్కడ స్క్రీన్ అనేది 1080p స్క్రీన్, పిక్సెల్ పర్ ఇంచ్ కూడా 441. సో ఇది కొంచెం గేమింగ్ మీద ఎఫెక్ట్ కొడుతుందేమో నాకు డౌట్ ఉంది. ఎందుకంటే లాస్ట్ ఇయర్ నేను కూల్ ప్యాడ్ నోట్ 3 టెస్ట్ చేసినప్పుడు మంచి గేమింగ్ పర్ఫార్మెన్స్ ఇచ్చింది. సేమ్ అదే ప్రాసెసర్ అదే జీపీయూ లెనోవో K4 నోట్లో వచ్చింది. కానీ లెనోవో K4 నోట్ గేమింగ్లో ఫెయిల్ అయింది. దానికి మెయిన్ రీజన్ ఏంటంటే లెనోవో K4 నోట్లో మీకు 1080p డిస్ప్లే ఉంది, కూల్ ప్యాడ్ నోట్ 3లో 720p డిస్ప్లే ఉంది. సో గేమర్స్ ఉన్నారు, ఎవరైతే గేమింగ్ ఎక్కువ ఆడతారో కొంచెం వెయిట్ చేయండి. వెయిట్ చేసి మీకు ఒక వన్ వీక్ తర్వాత ఖచ్చితంగా మనకి రివ్యూస్ అయితే వస్తాయి, గేమింగ్ రివ్యూస్ అవన్నీ. రంజిత్ సార్ అయితే చేస్తారనుకుంటున్నాను నేను. సో రంజిత్ సార్ చేస్తే ఆ రివ్యూ చూడండి, ఆ రివ్యూ చూసి మీకు గేమింగ్ పర్ఫార్మెన్స్ బాగుందో లేదో ఒకసారి చెక్ చేసుకోండి. ఎందుకంటే నాకు కొంచెం డౌట్ కొడుతుంది. ఎందుకంటే సేమ్ ప్రాసెసర్ సేమ్ జీపీ బాగానే ఉంది, కాకపోతే స్క్రీన్ అనేది ఇక్కడ మంచి స్క్రీన్ ఇచ్చారు, క్వాలిటీ స్క్రీన్ కాబట్టి ఖచ్చితంగా కొంచెం గ్రాఫిక్స్ అనేది లోడ్ అవ్వడానికి టైం పడుతుంది. సో అక్కడ మనకి కొద్దిగా టెస్ట్ చేయాల్సిన అవసరం ఉంది. సో గేమర్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళు కొంచెం వెయిట్ చేసి గేమింగ్ రివ్యూ చూసిన తర్వాత కొనడం మంచిది. అండ్ ఫ్రెండ్స్ నెక్స్ట్ చూసుకుంటే మీకు మ్యూజిక్ సిస్టమ్ డాల్బీ అట్మాస్ మ్యూజిక్ సిస్టమ్ వస్తుంది మీకు. దీనిలో ఏమీ ఉండదు. సో ఇది స్పీకర్ కూడా లౌడ్నెస్ తక్కువ రెడ్మీ 3S ప్రైమ్లో. సో మీకు లెనోవో K6 పవర్లో మంచి స్పీకర్ వస్తుంది. ప్లస్ స్పీకర్ ఏమో కానీ మీకు టెక్నాలజీ ఉంది కదా, డాల్బీ అట్మాస్ టెక్నాలజీ, అది మాత్రం చాలా అద్భుతంగా ఉంటుంది. మీరు ఎవరైనా మ్యూజిక్ లవర్స్ ఉంటే మీరు ఇయర్ ఫోన్స్ పెట్టుకుని వినేటప్పుడు చాలా అద్భుతంగా ఉంటుంది. అండ్ ఎవరైతే VR హెడ్సెట్ ఎంజాయ్ చేయాలనుకుంటున్నారో వాళ్ళకి కూడా లెనోవో K6 పవర్ అద్భుతంగా ఉంటుంది. అవన్నీ మీరు దీనిలో చూడలేరు, ఎందుకంటే దీనిలో స్క్రీన్ క్వాలిటీ తక్కువ, అన్నీ తక్కువే. దానికి లెనోవో K6 పవర్లో మనం అన్నీ ఎక్కువ ఉన్నాయి కాబట్టి ఎవరైతే మ్యూజిక్ లవర్స్ VR హెడ్సెట్ పెట్టుకుని ఎంజాయ్ చేయాలనుకుంటున్నారో వాళ్ళందరికీ లెనోవో K6 పవర్ మంచి ఆప్షన్ అవుతుంది. అండ్ ముఖ్యంగా ఇది ఓపెన్ సేల్లో లభిస్తుంది. ఓపెన్ సేల్ అంటే తెలుసు కదా మనకి, డైరెక్ట్ మనం పర్చేస్ చేయొచ్చు. అదే రెడ్మీ 3S ప్రైమ్, రెడ్మీ 3S అనుకో మనం ఫ్లాష్ సేల్స్ రిజిస్టర్ చేసుకోవాలి, వెయిట్ చేయాలి, అవన్నీ తలకాయ నొప్పులను ఉండవు. మనకి లెనోవో K6 పవర్ మీకు డైరెక్ట్ ఓపెన్ సేల్ లభిస్తుంది. December 6 మధ్యాహ్నం 12 గంటలకి ఫ్లిప్కార్ట్లో స్టార్ట్ అవుతుంది ఓపెన్ సేల్. సో ఎవరైతే తీసుకోవాలనుకుంటున్నారో ఖచ్చితంగా మీరు దీని మీద ఒక లుక్ వేయొచ్చు. ఫ్రెండ్స్ ఈ ఫోన్ రెడ్మీ 3S ప్రైమ్ని బీట్ చేస్తుంది, బాగానే ఉంది. కానీ దీని ప్రైస్ వచ్చేసి 9,999 రూపాయలు. రెడ్మీ 3S ప్రైమ్ ప్రైస్ వచ్చేసి 9,000 అండ్ రెడ్మీ 3S ప్రైస్ వచ్చేసి 7,000. సో దానికన్నా ఒక 1,000 రూపాయలు ఎక్కువ ఉంది. ఈ ప్రైస్ రేంజ్లో దీనికి ఏమైనా పోటీ ఉందా అంటే రెడ్మీ నోట్ 3 ఉంది. రెడ్మీ నోట్ 3 2GB 16GB వేరియంట్ వచ్చేసి మీకు 9,999 రూపీస్ ఉంది. సో సేమ్ ప్రైస్ రేంజ్లో మీకు రెడ్మీ నోట్ 3 ఉంది. దాంట్లో మీకు బెటర్ ప్రాసెసర్ లభిస్తుంది, స్నాప్డ్రాగన్ 650. దీని ప్రాసెసర్ వచ్చేసి స్నాప్డ్రాగన్ 430. సో బెటర్ ప్రాసెసర్ ఉంది కాబట్టి సో ఎవరైనా గేమ్స్ ఆడాలి ఎక్కువ అనుకుంటే, అండ్ ఎక్కువ స్క్రీన్ కూడా దానిలో 5.5 ఇంచ్ ఉంది, దీనిలో 5 ఇంచ్ స్క్రీన్ ఉంది. సో సేమ్ ఫుల్ HD స్క్రీన్సే. సో ఖచ్చితంగా రెడ్మీ నోట్ 3 దీనికి పోటీ ఇస్తుంది. సో లెనోవో కొంచెం ఆలోచించి ప్రైజింగ్ కొంచెం తగ్గించేస్తుంది. అంటే 9,500 లేకపోతే 9,000 పెట్టినట్టయితే ఈ ఫోన్కి తిరుగుండేది కాదు. సో అక్కడ కొంచెం డిసప్పాయింట్ చేశారు. ఫోన్ని 9,000 తీసుకొస్తే మాత్రం ఎక్సలెంట్ ఉండేది ప్రైస్కి ప్లస్ పర్ఫార్మెన్స్కి. కొంచెం 1,000 రూపాయలు ఎక్కువైనట్టు నా ఫీలింగ్. సో ఎనీహౌ ఎవరైతే చిన్న సైజ్ స్క్రీన్ కావాలనుకుంటున్నారో 5 ఇంచ్ స్క్రీన్, ఫుల్ HD డిస్ప్లే అండ్ పిక్సెల్ పర్ ఇంచ్ కూడా ఎక్కువ ఉంది, ఎవరైతే VR హెడ్సెట్ బాగా ఎంజాయ్ చేయాలనుకుంటున్నారో అండ్ మ్యూజిక్ ఎక్కువ వింటారో వాళ్ళకి ఖచ్చితంగా లెనోవో K6 పవర్ సూపర్ ఆప్షన్. ఫ్రెండ్స్ మీరు ఈ ఫోన్ కొనాలనుకుంటే ఇది ఫ్లిప్కార్ట్లో మనకి December 6 నుంచి మధ్యాహ్నం 12 గంటలకి ఓపెన్ సేల్ స్టార్ట్ అవుతుంది. సో మీరు డైరెక్ట్ కొనవచ్చు ఈ ఫోన్ని. సో నేను లింక్స్ కింద డిస్క్రిప్షన్లో పెడుతున్నాను ఫ్లిప్కార్ట్ సంబంధించి. ఇది మీకు 3 కలర్లో లభిస్తుంది, సిల్వర్, గోల్డ్, గ్రే. సో 3 కలర్లు ఉంటాయి దీనికి. సో మీరు ఏ కలర్ అని పిక్ చేసుకోవచ్చు. నేను లింక్ అయితే డిస్క్రిప్షన్లో ప్రొవైడ్ చేస్తున్నా. సో మీరు కొనాలనుకుంటే ఆ లింక్స్ యూస్ చేసి కొనండి. సో ఇది ఫ్రెండ్స్ లెనోవో K6 పవర్ ప్యాక్ ఫోన్ ఫర్ 9,999 రూపీస్. కొంచెం ప్రైస్ తగ్గిస్తే ఇంకా బాగుండేది. సో రెడ్మీ 3S ప్రైమ్ని ఇంకా మర్చిపోండి, లెనోవో K6 పవర్ వచ్చింది మనకి. ఎవరైతే వాటి కోసం వెయిట్ చేస్తూ వాటి ఫ్లాష్ సేల్స్ కోసం వెయిట్ చేస్తున్నారో ఖచ్చితంగా లెనోవో K6 పవర్ రెడ్మీ 3S ప్రైమ్ని కిల్ చేసింది అనుకోవచ్చు స్పెక్స్ విషయంలో. సో ఇది ఫ్రెండ్స్ మొత్తం ఇన్ఫర్మేషన్ లెనోవో K6 పవర్ గురించి. మీకు వీడియో నచ్చిందని అనుకుంటున్నాను. ఒకవేళ మీకు వీడియో నచ్చితే కింద లైక్ బటన్ ప్రెస్ చేయండి అండ్ వీడియో మీ ఫ్రెండ్స్ అందరితో షేర్ చేయండి. తప్పకుండా ఈ ఛానల్కి సబ్స్క్రైబ్ చేసుకోండి, ఎందుకంటే ఇలాగే టెక్నాలజీ సంబంధించిన ఇన్ఫర్మేషన్ మీకోసం తీసుకొస్తూనే ఉంటాను. This is Prasad signing off. I'll see you in my next video. Thanks for watching. Bye bye now.